మామూలుగా అన్నమాట. ఒక 16 కిలోమీటర్లకు 2 గంటలు. అదే దూరానికి ప్రవాహానికి ఎదురుగా 4 గంటలు పడవ నడపడానికి తీసుకుంటే నిద్ర నీటిలో పడవ యొక్క వేగం అన్నమాట. 16 కిలోమీటర్లకు 2 గంటలు పడుతుంది. అంటే ఎంత స్పీడ్‌లో అవుతుంది? 16/2 అంటే 8 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నమాట. ఒక గంట కావాలి. అంటే ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది? వాళ్ళు ప్రవాహానికి ప్రవాహానికి వాళ్ళు అనుకూలంగా 7 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో వెళ్తారన్నమాట. ఇది అంత వ్యతిరేకంగా ఒక గంటకి 4 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో వెళ్తుంది. పూర్తి వేగం అడిగారు కాబట్టి అది 8 + 4 6. ఎదురులో 14 కిలోమీటర్లు పడవను నడిపారు. ప్రతి వైపున 6 గంటలా తీసుకుంటే పడవ యొక్క ప్రవాహ వేగం ఎంత అనేసి అంటున్నారు అన్నమాట. దానికి 6 గంటలే, దీనికి 6 గంటలే. కాబట్టి ఎవరు అడిగారు? ప్రవాహ వేగం అంటారు. ప్రవాహ వేగం అంటే తీసివేయాలి అన్నమాట. 32 నుంచి ఒక 14 గంటలు తీసేయాలి అనుకో, ఇంకా మొత్తం ఎంత? 12. 12 4 పోతే 8. 8 ఒక 18 కిలోమీటర్ పర్ అవర్. దూరాలు సమానం కాదుగా. ఇది నుంచి తీసుకుంటే నువ్వు అన్నట్టు సరిపోయేది. ఈ దూరాలు సమానం కాదు అన్నమాట. ఒక 30 కిలోమీటర్ పర్ అవర్. 30 5 6 30 2/6 2 అంటే 3 గంటలు పడుతుంది అన్నమాట. ఇంకో దానికి ఎంత? 14 కిలోమీటర్లు. ఇంకొకటి ఎలా వచ్చాడురా? 12 అయితే మనకి ఇది మైనస్ ఇది అన్నమాట. 5/3 అని 2/3 అనేది తీసేయాలి. ఇన్వెస్ట్ కడికి వెళ్దాం. లేవు కానీ టవర్ పని ఎక్కడ ఉన్నాడా? లేకపోతే దూరుకుంటే ఇంకో ఇద్దరా అయిపోయారా బాబు? మరి 5 ఉన్నారు ఇక్కడ. మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ? 3 ఉన్నామా? 4 ఉన్నాం కదా ఇక్కడ. 4 ఒకడు ఉంటాడు. ఆడెక్కడ క్యాంప్ వేసాడు? 2 కిలోమీటర్లకు 1 గంట సమయం అనేది తీసుకుంటున్నాడు అన్నమాట. పైన ఎత్తాడు, పైన ఉన్నాడు కదరా. పైకి వెళ్ళేది ఎలా? వ్యతిరేకంగా అనేది 2 కిలోమీటర్స్ అంటే పైకి వెళ్ళడానికి కదా. వాళ్ళు 1 కిలోమీటర్కు 10 నిమిషాలు తీసుకుంటాడు. రోబోట్ రప్పిస్తుంది అక్కడికి. 1 కిలోమీటర్ 10 నిమిషాలు అంటే బయటికి రా. అంటే 60 నిమిషాలకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తాడు? 10 కిలోమీటర్లు వెళ్తాడు. 10 కిలోమీటర్స్ పర్ అవర్. పైకి వెళ్దాం రేట. 10 కిలోమీటర్స్ అనుకోవడంలో 10 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది వెళ్తాడు అనమాట. నిత్య నీటిలో 5 కిలోమీటర్లు ఎంత కాలం తీసుకుంటారు? కాలం అంటే దూరమవుతాయి, వేగం. దూరమవుతాయి పైన ఉన్నాడు రా. అదే నెంబర్ 2. వస్తున్నాను రా బాబు. నువ్వు వెళ్ళిపోతున్నావు. వచ్చేలోపు వేసుకోవాలి. ఎంత వచ్చేలో పట్టు నీటిలో కనబడ్డాడు రా. పద పద. అయితే వాళ్ళు బోట్ వేగం అనేది అడుగుతున్నాడు అన్నమాట. ఒక బోట్ వేగం కావాలి. దూరముపై వేగం కూడా వచ్చాడా? వేగం కాబట్టి బోట్ యొక్క వేగం కావాలి కాబట్టి 10 + 2 12 12/2 6. బోట్ యొక్క వేగం అంటే బూట్ తీసుకోవచ్చి పర్సనల్ ఎయిడ్ కార్డు ఒకటి తీసుకో. కిలోమీటర్కి 1 కిలోమీటర్ 10 నిమిషాలు పడుతుంది. 10
10 నిమిషాలు పట్టింది అన్నమాట. ఓకే, 60 నిమిషాలకు ఎన్ని కిలోమీటర్లు పట్టింది? 1 కిలోమీటర్ 10 నిమిషాలు. 6 కిలోమీటర్ మాత్రమే అంటది అన్నమాట. ఓకే, ఎక్కడో కనిపిస్తుందా? 6 ప్లస్ 2 8, 8 బై 2 4. గంట తీసుకుంటున్నా వస్తున్నారా అది అడిగింది, అడిగాడు తెలుసులేవురా. కొంత దూరం అవుతాయి వేగం 5 బై 4. 5 బై 4 అంటే ఒక 4 అంటే ఇంకా ఒకటి ఉందన్నమాట. ఓకే, 10 అవుతుంది అన్నమాట. 2 4 8, 2 4 8. 4 ఇంకా ఎంత మిగిలింది? 4 అంటే ఇంకా 1 మిగిలింది అన్నమాట. 4 1 బై 4. 1 బై 4 అంటే 15 నిమిషాలు అన్నమాట. 15 నిమిషాలు కాబట్టి 1/4 అవర్స్ అన్నమాట. ఇప్పుడు పడవను కొంత దూరం ఏటి వాళ్ళు నడిపే కాలానికి 2 రెట్లు. గవర్నమెంట్ చెప్పలేదు అన్నమాట. ఓకే, వాళ్ళు నడిపే రెట్లు ఎదురుగా నడిపేటందుకు తీసుకుంటాడు అన్నమాట. ఓకే, వాళ్ళలో ఒకటి పడితే కాలాలు అన్నమాట. వాళ్ళు ఎదురులో అన్నమాట. ఓకే, వాళ్ళు నడిపే కాలానికి 2 రెట్లు అన్నమాట. ఇక్కడ స్క్వాడ్ ఉంది రే. వాళ్ళు చూసుకుంటే ఎడితే 2 గంటలని చూసుకుంటారు అన్నమాట. ఓకే, నిశ్చల నీటిలో పడవ వేగానికి, నీటి ప్రవాహ వేగానికి గల నిష్పత్తి. కాలాలు వేగాలు విలువ నిష్పత్తిలో ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా. ఎందుకు అంటే పూర్తి వేగము అరే నాకు పుష్ చేయరా బాటు. నిష్పత్తి. అరే పుష్ చేయరా. ఆగరా ఏం వీళ్ళ ఈ టైంలో వీళ్ళు చేస్తున్నా ఆగరా బాబు. ఓకే, అనుకూలంలో ఎంత దగ్గర వచ్చిందంటే వాటిలో 1 సెంటీమీటర్ వేగం అయితే నోటి వేగం ఎంత అయితే 2 ప్లస్ 1 3 బై 2. పైకెళ్ళు ఈ రెండింటికి గల నిష్పత్తి అడుగుతున్నారు అన్నమాట. ఓకే, నిష్పత్తి అడిగిన 1/2 కొంత దూరానికి ఏటి ఎదురులో మరి రాదు నువ్వు ఒకడు ఉన్నాడు పైన ఉన్నాడు ఒకడు. కొంత దూరానికి ఏటికి ఎదురులో పడవ నడవడానికి ఏటికి ఎదురు అంటే ఆపోజిట్ లో వెయిట్ చేయి. వాళ్ళంటే తక్కువ సమయం పట్టింది, వేగం ఎక్కువ కాబట్టి తక్కువ సమయం పట్టింది. ఓకే, పడవ వేగానికి ప్రవాహ వేగానికి గల నిష్పత్తి. ఓకే, అదే ఎక్కడ వదిలేసాం. 48 బై 50. 4 బై 5 జెట్ ప్యాక్ 8 4 బై 5 గంటలు 4 బై 5 గంటలు అన్నమాట. ఇది కాలం. ఇదేంటి? ఇది ఏటికి ఎదురు 4 ఏమో 4 గంటలు అన్నమాట. వాళ్ళు 4 గంటలు 8 5 40 8 5 40 40 ప్లస్ 4 బై 5 ఇది 20 5 4 20 44 వాళ్ళ ఏమో 20 గంటలు. ఓకే, ఇక్కడ ఇది ఓకే, ఇదేంటిది? బోల్ కాలాలంటే ఏ విధంగా నడుపుతూ ఉంటాయి కాబట్టి 3:1. ఎదుటి వేగము వాళ్ళ యొక్క వేగం ఇచ్చాడు. అయితే మన కాకుండా ప్రవాహ వేగము అన్నాడు. అంటే మనకేం తెలుసు? ప్రవాహ వేగం ఎక్కడ ఉన్నారో అలా అయిపోయారా?
3:1 అంటే 2 హెల్త్ కిట్లు ఏమైనా ఉన్నాయా అన్నానా? ఇప్పుడు వచ్చేసి నా దగ్గరికి రాని రాని Awesome. ఫస్ట్ వాళ్ళ జోన్కి నడు. అరే ఒక్కడే Awesome. ఇట్రా ఒక్కడే ఉన్నాడు చూడు, వస్తున్నాడు చూడు. ఇప్పుడే పుష్ చేయి. Awesome. We're the best. ఓకే ఇది Victory belongs to us. Victory belongs to us.